నైట్ టైం ఊరేగింపు అంటే ఆ అందమే వేరు. ఊరంతా తిరుగుతూ భక్తుల కోలాహలం మధ్య స్వామివారు ఎంతో తేజస్సుగా కనిపిస్తారు. రోజైతే మా ఊర్లో శ్రీరామచంద్రమూర్తి ఊరేగింపు అయితే చాలా ప్రశాంతంగా సాగింది. ఆ డెవోషనల్ అట్మాస్ఫియర్ని మీరు కూడా చూడండి. ముందుగా స్వామి పల్లకిలో మన ఇంటికాడికి వచ్చేలోపే స్వామి వారికి మనమైతే పందారం రెడీ చేసుకోవాలి. నేనైతే పూలు, టెంకాయ, కడ్డీలు, కర్పూరంతో పందారం అయితే రెడీ చేసుకున్నాను. స్వామి ఎంతవరకు వచ్చారని చూడడానికి అయితే బయట పోయినాను. ఎదురుగా చందమామ ఎంత బాగా కనిపిస్తున్నాడు, చాలా బాగా అనిపించింది. ఇంకా స్వామి రాముల వారైతే అమ్మవారితో కలుసుకొని చాలా వైభవంగా వస్తున్నారు. ఇంక ఈలోపు గరుడుగమ్మం అయితే వచ్చింది. పిల్లోలుగా ఉన్నప్పుడైతే గరుడుగమ్మం చుట్టూ గోవింద గోవింద అనుకుంటూ అరుస్తూనే ఉంటాము. ఇప్పుడు ఆ సౌండింగే మిస్ అయిపోయినాము. ఎందుకంటే పెద్దోళ్ళు అయిపోయేదానికి అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఆ రోజులైతే రానే రావు. ఇంకా అదే మెమరీస్గా ఉండిపోతాయి ఇంతేనేమో. ఈలోపు స్వామి అయితే మన ఇంటికాడికి వచ్చేసారు. ఇంకా నేనైతే రెడీ చేసిన పందారాన్ని అయితే స్వామికి ఇచ్చాను. స్వామి వారైతే పూజ చేసి నాకు కొంచెం ప్రసాదం అందులో పెట్టి అయితే నాకు ఇచ్చారు. ఇంకా నాకు స్వామితో వెళ్ళాలనిపించి ఇచ్చిన పళ్ళెం అయితే దేవుడి రూమ్లో పెట్టేసి స్వామివారి వెనకాలైతే నేను వెళ్ళాను. నేనైతే ఈ 5 డేస్ చాలా మిస్ అయ్యాను. దేవుడి దయ వల్ల ఎట్లో ఈరోజు ఛాన్స్ వచ్చింది, వెళ్ళగలిగాను. మామూలుగా ప్రతి ఇయర్ వెళ్తాను మిస్ కాకుండా. ఎంత బాగుంటుందో జై శ్రీరామ్ అనుకుంటా ఆ నైట్లో స్వామివారి వెనకాల వెళ్తూ ఉంటే, ఇంత మంగళ వాయిద్యాల్లో స్వామి అలా వస్తూ ఉంటే అమ్మవారితో కలిసి లక్ష్మణ స్వామితో కలిసి ఎంత చూడముచ్చటగా ఉన్నాడు. ఈరోజైతే ఒక స్పెషల్ డే. ఎందుకంటే ఈరోజైతే హనుమద్ విజయోత్సవం అన్నమాట. శ్రీరాముడి ప్రతి కార్యంలోనూ వెనక ఉండి అపారమైన సేవను అందించిన హనుమంతుడికి శ్రీరాముడు స్వయంగా జరిపించిన మహోన్నత ఉత్సవం అంట. ఇది ఎంతో బాగా జరుపుతారంట. సో ఈరోజైతే ఆంజనేయ స్వామికి చాలా స్పెషల్ డే. సో ఈ రెండు ఇలా కలిసి రావడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. పక్క ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో సిద్ధిలేయ స్వామి అయితే వస్తారు. అక్కడ దీపం పెట్టేసి స్వామిని కొద్దిసేపు అక్కడ ఆపుతారు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత రిటర్న్లో మళ్ళీ గుడికి వెళ్ళిపోతాము. ఆరామయ్య ఊరేగింపు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.